హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ 4-5 డేస్ అవుతుంది వీడియో పెట్టక. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల వీడియో పెట్టలేకపోయాను. ఈరోజు వీడియో చేద్దాము. ఏంటి అంటే, మీ పర్సన్కి అహంకారం తగ్గి మీ మీద ప్రేమ పెరిగిందా లేదా అనేది నా యూనివర్స్ నేను అడిగే క్వశ్చన్. ఇవాళ మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఎనీ అదర్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, లవర్స్ కావచ్చు, ఫాదర్ అండ్ మదర్, ఏ రిలేషన్షిప్ అయినా కానీ ఈ రీడింగ్ మీరు చూస్తున్నారు అంటే ఎంతో కొంత మీకు ఇందులో పాయింట్స్ రిజనేట్ అవుతాయి. అగైన్, మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల వేరే వాళ్ళకి ఆ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అగైన్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, వేరే వాళ్ళకి ఆ వీడియో రీచ్ అవుతుంది. మీరు చేసే ఒక లైక్ వల్ల వేరే వాళ్ళ పెయిన్ని కూడా మీరు రిలీఫ్ చేస్తారు. మీరు ఇంకా మీ లైఫ్లో క్లారిటీ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు క్లారిఫికేషన్ అనేది వస్తుంది. ఇందులో మాత్రము మీకు 20 నుంచి 40% రిజనేట్ అయితే ఇది మీ రీడింగ్గా తీసుకోండి. లేదు అంటే మీకోసం ఇంకొక వీడియో వస్తుంది, డోంట్ వరీ. మీరు ఇంకా ఎవరికైనా టారో కోర్స్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది, నా లైఫ్లో నేను ఒక లైఫ్ని డీల్ చేయాలి అని కానీ అనుకుంటే మీరు టారో కోర్స్ నేర్చుకొని మీకు కావాల్సిన విధంగా మీరు మీ లైఫ్ని మలుచుకోవచ్చు. మీ లైఫ్లో ఉన్న ఆబ్స్టికల్స్ ఏమున్నాయో అవి మీరు రిమూవ్ చేసుకోవడానికి మీకు ఒక ఆప్షన్ అనేది దొరుకుతుంది. ప్రతిసారి వేరే వాళ్ళ దగ్గర రీడింగ్ తీసుకోవాలి అనేది మీకు ఇష్టం లేదు అనిపిస్తే కనుక టారో కోర్స్ నేర్చుకొని హాయిగా మీ లైఫ్లో ఉన్న హిడెన్ బ్లాకేజెస్ని మీరు తొలగించుకోవచ్చు. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా నా పేజ్ అనేది క్రియేట్ చేశానండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నన్ను ఇక్కడ ఆదరించినట్టే అక్కడ కూడా మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను. నేను కార్డ్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేము 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. లేదు మీకు ఏదైనా కావాలి అంటే దాన్నే మీరు అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ అహంకారం తగ్గి ప్రేమ అనేది పెరిగిందా లేదా వాళ్ళ మీద, మా చూసే వ్యూయర్స్ మీద ప్రేమ అనేది పెరిగిందా లేదా. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. నేను లవ్ ఒరాకిల్ కార్డ్స్ నుంచి 5 కార్డ్స్ తీసుకుంటాను. అగైన్ టారో డెక్ నుంచి ఒక డెక్ నుంచి 5 కార్డ్స్ తీసుకొని అన్నిటికీ క్లారిఫికేషన్ అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అనుకుంటూ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. వాళ్ళతో కలిసి ఉన్న మెమొరీస్ ఏమున్నాయో వాటిని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ స్మైల్ ఫేస్ అనేది అలాగే కంటిన్యూ చేయండి. ఆ పాజిటివ్నెస్ అనేది మీకు ఇంకా ఎక్కువ అవుతుంది. మీ లైఫ్లో ఉన్న బ్లాకేజెస్ని తొలగించుకోవడానికి మీకు ఒక వే అనేది దొరుకుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకు అన్నిసార్లు థ్యాంక్స్ చెప్తున్నానంటే, నేను మీరు చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక ఇచ్చే లైక్ వల్ల నాకు హోప్ అనేది పెరుగుతుంది. నేను డిఫరెంట్గా క్వశ్చన్ అడిగి యూనివర్స్ని ఇక్కడ వీడియో చేయడానికి నాకు ఒక వే అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి ఫ్యామిలీ వచ్చిన మీ అందరికీ మీ పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అగైన్ నా కృష్ణకి, నా తమ్మిద ఆంజనేయ స్వామికి కూడా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను ఈ వేలో తీసుకొచ్చి ఒక సక్సెస్ వైపు నడిపిస్తూ ఉన్నందుకు, నా ద్వారా కొంతమందికి కానీ హీల్ చేసే శక్తిని నాకు ప్రసాదించినందుకు నా కృష్ణకి ఎల్లవేళలా నేను రుణపడి ఉంటానండి. రియల్గా నాకు ఆ మాట చెప్తుంటేనే
కళ్ళ నుంచి నీళ్ళు తిరుగుతున్నాయి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. లాస్ట్ సఫలింగ్ అండి. I long for your kiss. How could you ever forgive the mess I have made? These feelings are eating me alive. You are too nice. I don't deserve your kindness. Painful memories. This love is crazy. ఓకే, ఇప్పుడు అనదర్ డెక్ నుంచి 5 కార్డ్స్ తీసుకుంటాను. ఈ కార్డ్స్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు కూడా మీ పర్సన్ నేమ్ అనుకోండి ప్లీజ్. ఎందుకంటే కార్డ్ షఫలింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. షఫల్ చేయకుండా అట్లే కార్డ్స్ తీస్తే ఎనర్జీ అనేది కనెక్ట్ అవ్వదు. కాబట్టి మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి ప్లీజ్. దీపావళి పండుగ ఆ టపాకాయల సౌండ్, కొంచెం ఆ సౌండ్ని ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. Please give me a great answer. Gratitude, gratitude, gratitude. The Sun. 7 of Wands. 2 of Swords. 9 of Swords, Queen of Swords, 4 of Swords. ఇది ఇలా పెడతాను. మీకు కనిపిస్తుందా ఇంటికి? ఎస్ కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మీకు ఓవరాల్గా మీనింగ్ చెప్తాను. మీనింగ్ చెప్పేసి క్లారిఫికేషన్ తీసుకుందాము. వాళ్ళకి మాత్రము మీ మీద ఇప్పుడు ప్రేమ పెరిగిందండి. ఎందుకంటే అహంకారం అనేది తగ్గింది. ఇక్కడ చూడండి, వాళ్ళు నైటు నిద్రలో లేచి ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ సిచ్యువేషన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు. ఈ బాండింగ్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలి అని అనుకుంటున్నారు. దేవుడికి ఇక్కడ మొరపెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు. మీతోటి ఒక రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ మీ లైఫ్లో ఒక న్యూ బర్త్ అనేది, న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అది మీ పర్సన్, సారీ అండి, మీరు కొంచెం మీ సౌండ్ని ఇచ్చేసుకోవాలి. ఎందుకంటే నాకు ఇవాళ రీడింగ్ చేయడానికి ఇంకా టైం అనేది ఇంక ఇదే టైము, మళ్ళీ చేయలేను అందుకోసం. బట్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పు వల్ల అయ్యుండొచ్చు, లేదంటే వాళ్ళ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల అయ్యుండొచ్చు. వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మీరు ఒక్క నుదుటి మీద ముద్దు పెడితే వాళ్ళు చాలా హీల్గా ఫీల్ అవుతారు. అంటే మీ ఒక ముద్దు కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు అంటే, ఈ ఫీలింగ్స్ నాకు చాలా బతికుండగానే చంపేస్తూ ఉన్నాయి అని అంటాం కదా, చంపుకు తింటున్నారు అంటాం కదా, ఆ విధంగా అనిపిస్తూ ఉంది. అంటే అంతగా వాళ్ళు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, మీరు చాలా మంచి పర్సన్, అన్ని విధాలుగా మంచి పర్సన్, అంత మంచి పర్సన్కి నేను తగిన వ్యక్తిని కాదు అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పుని మీరు ఎప్పటికీ క్షమించరు అని అనుకుంటున్నారు. అంటే
వాళ్ళలో రియలైజేషన్ అనేది వచ్చింది. వాళ్ళలో ఎట్లా అంటే వాళ్ళలో మార్పు అనేది వచ్చింది. ఇక్కడ ఉన్న కార్డ్స్ని బట్టి నేను చెప్పేది ఏంటి అంటే వాళ్ళలో ఒక మార్పు అనేది వచ్చింది. ఇంతకు ముందున్న అహంకారం అనేది తగ్గింది. అందుకే వాళ్ళు అంటున్నారు ఈ ప్రేమ అనేది చాలా పిచ్చిది, ఈ ప్రేమలో పడితేనే ఆ పెయిన్ ఏంటి అనేది అర్థమవుతుంది అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రేమ అంటే ఏంటి అనేది అర్థమయ్యింది కాబట్టి వాళ్ళు మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఇంకా డీప్గా మనం క్లారిఫికేషన్ అనేది తీసుకుందాము. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వియర్స్ యొక్క పర్సన్ ఐ లాంగ్ ఫర్ యువర్ కిస్ అని ఎందుకు అంటున్నారు? వాళ్ళు మీ ముద్దు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఆశపడుతున్నారు మీరు ఒక కిస్ ఇవ్వాలి వాళ్ళకి అని ఆశపడుతున్నారు. అది ఏ విధంగా అయినా కానీ మీ దగ్గర ఉన్న హీలింగ్ పవరు అలాంటిది. నాకు ఈ కార్డ్స్ని బట్టి అర్థమవుతుంది. అదే వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళలో అహంకారము లేదు. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న అహంకారం అనేది ఇక్కడ ఎక్కడ కనిపించటం లేదు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. Gratitude, 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 universe, gratitude, 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 universe, gratitude, gratitude. Please give me a great answer. ఎందుకంటే ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వాళ్ళు మీతో న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. మీ మీద ఎమోషనల్ ఫీలింగ్ అనేది వాళ్ళకి ఎక్కువైపోయింది. వాళ్ళు మిమ్మల్ని గురించే మీ ఆలోచనల్లోనే వాళ్ళు రోజులనేవి గడుపుతూ ఉన్నారు. ఐ ఫీల్ నేను కృష్ణని ఒకటే అడుగుతున్నాను. సారీ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను. కృష్ణ ప్లీజ్ పెయిన్ అన్నిటి నుంచి బయటపడే శక్తిని వాళ్ళకి ఏం కావాలో దాన్ని మాత్రం ఇవ్వు కృష్ణ ప్లీజ్. దయచేసి అందుకు వాళ్ళు మీతో న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. అందుకోసమే వాళ్ళు మిమ్మల్ని ఒక కిస్ అనేది మీ కిస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. హౌ కుడ్ యూ ఎవర్ ఫర్గివ్ ద మెస్ ఐ హ్యావ్ మేడ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఎమోషనల్గా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. అందుకు వాళ్ళకి అర్థమయ్యింది వాళ్ళు చేసిన తప్పు ఏంటి, మీ లైఫ్లో వాళ్ళు ఎటువంటి ఎమోషనల్ పెయిన్ అనేది ఇచ్చారు. ఒక ఫిజికల్ పెయిన్ ఇస్తే ఎవరికైనా కానీ ఆ గాయం అనేది మానిన తర్వాత ఆ ఫిజికల్గా మనం ఏం పెయిన్ అనుభవిస్తామో ఏదైనా గాయం అవుతుందో అది ఆ గాయం మానిన తర్వాత మర్చిపోతాము. ఆ మచ్చ కొన్ని రోజులకి మాసిపోతుంది, మన స్కిన్లో కలిసిపోతుంది. కానీ ఒక మనసుకి గన గాయం చేస్తే అది లైఫ్ లాంగ్ చనిపోయేంత వరకు అది మనము మర్చిపోలేము ఆ గాయాన్ని. ఎటువంటి సిచ్యువేషన్ దానికి సిమిలర్గా ఉన్న సిచ్యువేషన్ ఏది జరిగినా కూడా ఆ గాయం అనేది మళ్ళీ మనకి గుర్తుకొస్తూనే ఉంటుంది. అది మర్చిపోవడం అంత ఈజీ కాదు. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే నేను చేసిన ఎమోషనల్ పెయిన్ అనేది మీరు ఎప్పటికీ నన్ను క్షమించరు. తను అలా ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు రియలైజ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి తెలియని పశ్చాత్తాపం అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి, అహంకారం నెత్తి మీద నుంచి దిగింది కాబట్టి, నెత్తికి ఎక్కిన కళ్ళు కిందికి దిగాయి కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ మీ మీద ప్రేమ అనేది ఎక్కువ అవుతూ వస్తుంది, అహంకారం అనేది తగ్గిపోతూ వస్తుంది. అందుకే మీతోటి వాళ్ళు కలవాలి అనుకుంటున్నారు, మీ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎక్స్క్యూజ్ మీ ఒక్క సెకండ్ అండి.
దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎవరి ఎనర్జీనో బాగా కనెక్ట్ అవుతుందండి. ఎవరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించో, మీకు ఏదో కావాల్సిన దాని గురించి అయితే చాలా ఆలోచిస్తున్నారు. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే హై ప్రీస్టెస్ వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉన్న ఒక స్ట్రాంగ్ లేడీ పర్సన్ అయితే వాళ్ళని హోల్డ్ చేస్తుందండి. అందుకే వాళ్ళ ఆ ఫీలింగ్స్ అనేవి బయటికి చెప్పలేకపోతున్నారు. అగైన్ ఆ ఫీలింగ్స్ తోటి వాళ్ళు సతమతం అవుతూ ఉన్నారు. ఆ ఫీలింగ్స్ని బయటికి చెప్పుకోలేక, లోపల వాటిని దాచుకోలేక వాళ్ళు ఆ బాధను అనేది అనుభవిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉండొచ్చు, ఐదర్ సిస్టర్ కానీ మదర్ కానీ, అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ, లేదు కొలీగ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా, ఒక లేడీ పర్సన్ అయితే వాళ్ళని హోల్డ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ 100% ట్రూ అండి. ఒక లేడీ పర్సన్ వాళ్ళని హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఆ లేడీ పర్సన్ హోల్డ్ చేయడం వల్లనే వాళ్ళకి మీ దగ్గరికి రాలేని సిచ్యువేషన్లో ఇరుక్కొని ఉన్నారు వాళ్ళు. అందుకు వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. ఆ పెయిన్ నుంచి వాళ్ళు బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉన్నారు. యు ఆర్ టూ నైస్, ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు చాలా ఎమోషనల్ పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. వాళ్ళు మీతో ఉన్నప్పుడు ఉన్న బ్రైట్నెస్ వాళ్ళ లైఫ్లో ఇప్పుడు లేదు. వాళ్ళ చుట్టూ ఒక నెగిటివ్ వలయం అనేది ఏర్పడిపోయింది. నెగిటివ్ సరౌండింగ్స్ అనేది వాళ్ళ చుట్టూ ఇన్బిల్ట్ అయి ఉంది. అందుకు వాళ్ళకి వాళ్ళ ఆరా అనేది వాళ్ళకి స్ట్రాంగ్గా లేదు. అందుకే వాళ్ళు మీ దగ్గరికి రాలేని సిచ్యువేషన్లో ఇరుక్కొని పోయి ఉన్నారు వాళ్ళు. అందుకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నువ్వు చాలా చాలా మంచి పర్సన్వి అన్ని విధాలుగా. అమ్మ ప్రేమని ఇక్కడ చూసే వాళ్ళు మేల్ అయి ఉండొచ్చు, ఫీమేల్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మీరిచ్చే ప్రేమలో ఎటువంటి కల్మషం లేదు. మీరు చూపించే ఆప్యాయతలో ఎటువంటి కల్మషం లేదు. మీరు ఇచ్చే డైరెక్షన్స్ ఏవైనా కానీ, మీరు ఇచ్చే సజెషన్స్లో కూడా ఎటువంటి స్వార్థం అనేది మీకు లేదు. అలా ఉన్న పర్సన్ని వాళ్ళు వదిలేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు మీ వంటి దయా జాలి కలిగిన పర్సన్కి నేను అసలు పొందే అర్హత కూడా లేని పర్సన్ని అని ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళ లైఫ్లో సరెండర్ అయిపోయారు. ఇంకా నా చేతుల్లో ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా కానీ తట్టుకోలేనంత పెయిన్ కానీ, తట్టుకోలేని సిచ్యువేషన్ వస్తే కన్నా మనం ఏం చేస్తాము? ఇంకా నా చేతుల్లో ఏమీ లేదు అనేసి మనము సరెండర్ అయిపోతాం. ఆ సిచ్యువేషన్ని మనం హ్యాండిల్ చేయలేనప్పుడు, ఆ సిచ్యువేషన్ అలా అయిపోయినప్పుడు మనము సరెండర్ అయిపోతాము. సేమ్ అదే సిచ్యువేషన్ మీ పర్సన్కి కూడా క్రియేట్ అయింది కాబట్టి వాళ్ళు సరెండర్ అయిపోతున్నారు. ఇప్పుడు ఏమి చేయలేను, ఇంకా దేవుడి మీద భారం వేశాను అనేసి ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ నెగిటివ్ థాట్లోంచి వాళ్ళు బయటికి రావడానికి మీ సైడు పాజిటివ్నెస్ని వాళ్ళలో ఇన్బిల్ట్ చేసుకోవడానికి వాళ్ళు మీ తోటి ఉన్న మెమొరీస్ని వాళ్ళు మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అందుకే వాళ్ళకి పెయిన్ అనేది అనిపిస్తూ ఉంది. అంటే మీకు ఇచ్చిన పెయిన్ అయి ఉండొచ్చు. వాళ్ళు మీ లైఫ్లో ఉన్నప్పుడు ఆ జ్ఞాపకాలు అనేవి వాళ్ళకి చాలా పెయిన్గా అనిపిస్తున్నాయి. అంటే మీరు అనుకోవచ్చు, మాతో ఉన్నప్పుడు మేము మా పర్సన్ని బాగా చూసుకున్నాం మేడం, పెయిన్ ఎందుకు అంటే
మీరు బాగా చూసుకున్నారు కాబట్టి మీకు దూరమైనందుకు వాళ్ళు పెయిన్ అనేది ఆ ఆలోచనల వల్ల పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు. అరే నా పర్సన్తో ఉంటే నేను ఇంత బాగుండే వాడిని కదా, అంటే నా వర్షన్లో చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి అని అనుకుంటూ ఉన్నారు. అందుకు వాళ్ళకి అక్కడ పెయిన్ అనేది పెయిన్ అనేది వస్తూ ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మనము ఏదైనా కానీ అట్లీస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటాము, ఆ టైంకి రీచ్ అవ్వలేకపోయామనుకో పెయిన్ అనిపిస్తుంది కదా. మనకి పెయిన్ అనిపిస్తుందా లేదా? అరే ఆ టైంకి రీచ్ అవ్వలేకపోయాం, చిన్న ఎగ్జాంపుల్. అట్లానే అది కావాల్సింది మనకు దొరకనప్పుడు ఆ పెయిన్ అనేది అనిపిస్తూ ఉంటుంది. సేమ్ పెయిన్ అనేది వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. చెప్పాను కదా, అహంకారం అనేది దిగింది ఇప్పుడు, అందుకే ఆలోచనలో మార్పు అనేది స్టార్ట్ అయ్యింది. ప్లీజ్ యూనివర్స్, ఇక్కడ పెయిన్ఫుల్ మెమరీస్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఇక్కడ చూడండి, తన చుట్టూ ఎన్ని ఆఫర్స్ ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోవటం లేదు. తనకి ఏ ఆఫరు అనేది తనకి వద్దు అనిపిస్తుంది. ఐదర్ అక్కడ పర్సన్స్ ఏమి ఆఫర్ చేస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా లొంగ తీయాలని చూస్తున్నా కూడా వాళ్ళు లొంగటం లేదు. వాళ్ళు మీ గురించే ఆలోచన ఎక్కువైపోయింది. మొండి పట్టుకొని కూర్చున్నారు. మీ పర్సన్ చాలా మొండి పర్సన్ అండి. ఇక్కడ చూసే వాళ్ళు ఎవరి ఎనర్జీ కనెక్ట్ అవుతుందో నాకైతే తెలియటం లేదు, కానీ మీ పర్సన్ అయితే చాలా మొండి పర్సన్. తనకి కావాలి అనేది దక్కేంత వరకు తను అనేది రియలైజ్ అనేది కారు. తను దేనికి ఆషామాషిగా మ్యానిపులేట్ అయ్యే పర్సన్ కాదు. కానీ మీ నుంచి విడిపోవడానికి సంథింగ్ రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. అక్కడ ఇక్కడ హోల్డ్ చేస్తున్న పర్సన్ అయినా అయి ఉండొచ్చు. సంథింగ్ ఏదో సిచ్యువేషన్ వల్ల మిమ్మల్ని అయితే వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అందుకే ఇప్పుడు వాళ్ళు పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. మీరు కావాలి అన్న మొండి పట్టుదల అనేది వాళ్ళలో ఎక్కువైపోయింది. అందుకే వాళ్ళు పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ ద సన్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో మీరు లేని లోటు అనేది వాళ్ళకి బాగా అర్థమైందండి. అన్ని విధాలుగా ఇంకా మీరు అర్థం చేసుకోండి, అన్ని విధాలుగా మీరు లేని లోటు అనేది వాళ్ళకి బాగా తెలిసి వచ్చింది. మీరుంటే తన లైఫ్ ఎలా ఉండేది, మీరు లేకపోతే తన లైఫ్ ఎలా ఉంది అనేది బాగా అర్థమయ్యింది. మీరుంటేనే తన లైఫ్ అనేది ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది తనకి అర్థమైంది. ఒక సంతోషమైన, ఒక గుర్తింపు అయినా ఏది అయినా కూడా మీరు ఉంటేనే, పక్కన ఉంటేనే తనకి ఒక ఫుల్ఫిల్మెంట్, పరిపూర్ణత్వము అనేది వాళ్ళ లైఫ్లో అనేది ఉంటుంది అనేది తనకి బాగా అర్థమయ్యింది ఇప్పుడు. అందుకే వాళ్ళు మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. అది చాలా ఇన్నోసెంట్గా, ఇన్మెచ్యూర్గా ఉన్న పర్సన్ ఇప్పుడు న్యూ బర్త్ మీకు కావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే సన్ చూడండి, తన చుట్టూ తను బౌండరీస్ అనేది గీసుకొని తన లైఫ్ని వేరే వాళ్ళకి దారాదత్తం ఇంకా కాకూడదు, తను చేసిన మిస్టేక్ ఇంకా నేను మళ్ళీ ఈ మిస్టేక్ని మళ్ళీ చెయ్యకూడదు అనేసి ఒక బౌండరీ అనేది గీసుకొని పెట్టుకొని ఉన్నారు. అక్కడ ఉన్న బట్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారో సాడ్గా ఉన్నారో మీకు ఒకవేళ తెలిసి ఉంటే కదా, ఎలా ఉన్నా కూడా వాళ్ళ లైఫ్లో మీరు కావాలనేది మాత్రం పక్కాగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. మీరు కావాలి, మీరు ఏ విధంగా అయినా కానీ మిమ్మల్ని రీచ్ అవ్వాలి అనేది చూడండి. ద సన్ డబుల్ కన్ఫర్మేషన్, ఇక్కడ సన్ వచ్చింది, ఇక్కడ సన్ వచ్చింది. వాళ్ళు
వాళ్ళ లైఫ్లో ఒక బ్రైట్నెస్ అంటే మీరే అని ఆలోచిస్తూ ఉన్నారు. ఈ బాండ్, మీ ఇద్దరి లైఫ్కి ఒక న్యూ బిగినింగ్ కావాలి, న్యూగా ఒకటి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలి. ఇంతకు ముందున్న పరిచయం ఉన్న వ్యక్తుల్లాగా కాదు, మీరు కొత్తగా మళ్ళీ ప్రేమించుకుంటే ఎలా ఉంటారో ఆ విధంగా ఉండాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ 2 of Swords ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్గా మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు. మీరే తన లోకం అని బతుకుతూ ఉన్నారు. అందుకే కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉన్నారు తనకి ఏ దారి అనేది కరెక్ట్. అది వాళ్ళలో ఒక స్పష్టత అనేది ఏర్పడింది. ఇప్పుడు స్వచ్ఛమైన ప్రేమ అంటే ఎటువైపు ఉంది అనేది వాళ్ళకి అర్థమయ్యింది. వాళ్ళ చుట్టూ ఉన్న విషవలయాలను వాళ్ళు ఛేదించుకొని మిమ్మల్నే కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇది ఎలా అంటే శివుడు హాలాహలం మింగితే అది గరళంలోనే అంటే కంఠంలోనే ఎందుకు దాచుకున్నారు అంటే అది మింగితే ఆ హాలాహలం అనేది మనల్ని చంపేస్తుంది, శివుడినైనా ఎవరినైనా. అందుకే అది మింగకుండా కక్కకుండా గొంతులోనే దాచుకున్నారు. ఇప్పుడు ఆ చల్లదనం కావాలి మీ పర్సన్కి. ఎందుకు? శివుడు ఆలహాలాన్ని గర్లంలో దాచుకున్న తర్వాత తన నెత్తి మీద గంగని చంద్రుడిని ఎందుకు పెట్టుకున్నారంటే అది ఆలాహలం యొక్క తాకిడిని తట్టుకోవడానికి ఆ చేత కావాలి అంటే అది పైన చల్లదనం కావాలి కాబట్టి అలా పెట్టుకున్నారు. మీ పర్సన్కి కూడా మీరే ఒక చల్లదనం వాళ్ళ లైఫ్లో, మీరే ఒక హీలింగ్. అందుకే వాళ్ళు ఆ విషాన్ని అనేది మింగటం లేదు, అలాగని కక్కటం లేదు. వాళ్ళ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్ని ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు, అలాగని డైజెషన్ చేసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని వదిలేసిపోయినందుకు వాళ్ళకి నిద్రలేని రాత్రులు అనేవి స్టార్ట్ అయ్యాయి. మీరు ఈ సిచ్యువేషన్లో ఫస్ట్ ఉన్నారు. రియల్గా చెప్తున్నా కృష్ణ కృష్ణ, మీరు ఈ సిచ్యువేషన్లో ఫస్ట్ ఉన్నారు. రియల్ అదే సిచ్యువేషన్ వాళ్ళకి ఇప్పుడు రిపీట్ అయ్యింది. ఇది రియల్గా చూడండి. ఇక్కడ చూడండి, నేను చెప్పిన దానికి ఇక్కడ చూడండి 9 of Swords ఎంత రీజనేట్గా ఒకదానికొకటి కార్డ్స్ అనేవి వచ్చాయో చూడండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇక్కడ 9 of Swords ఎనర్జీ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. Gratitude, gratitude, gratitude. Wait అండి. Please universe give me a correct answer. Gratitude, gratitude. ఎందుకంటే వాళ్ళకి మీరు అన్ని విధాలుగా సంతోషాన్ని ఇచ్చారు, అన్ని విధాలుగా ఒక స్వాంతన ఇచ్చారు, అన్ని విధాలుగా మీరు హెల్ప్ చేశారు. సమాజంలో ఇలా ఉండాలి, ఇలా ఉంటే నేను ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎదుగుతావు అనేది వాళ్ళకి ఒక వే అనేది వాళ్ళకి చూపించావు. వాళ్ళు ఇన్మెచ్యూర్గా ఆలోచించే పర్సన్ ఒక మెచ్యూర్ పర్సన్ లాగా ఎలా ఆలోచించాలో మీరు తీర్చిదిద్దారు. రియల్గా వాళ్ళకి వాళ్ళు బయట ప్రపంచంలో తిరుగుతూ ఉండిండొచ్చు, బయట చాలా మంది ఫ్రెండ్స్ ఉండిండొచ్చు, కానీ వాళ్ళు ఆలోచన విధానం అనేది చాలా లోగా ఉండింది. మీరు పరిచయం అయిన తర్వాతే
వాళ్ళ ఆలోచన విధానంలో చాలా డిఫరెంట్ వేరియేషన్ అనేది వచ్చింది. వాళ్ళ వే ఆఫ్ టాకింగ్లో కానీ, వాళ్ళ నడవడికలో కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఒక వేరియేషన్ అనేది తీసుకొచ్చారు మీరు. అది వాళ్ళకి ఇప్పుడు పెయిన్ అనేది, వాళ్ళు మిమ్మల్ని దూరం అయిపోయిన తర్వాత చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి నేను పాతాళ లోకంలోకి పడిపోయాను కదా అని. అందుకే మళ్ళీ మీతో కలవాలి అని అనుకుంటున్నారు. ఒక పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసైనా పర్వాలేదు, ఏ విధంగా అయినా పర్వాలేదు, మిమ్మల్ని కలవాలి అనేది వాళ్ళు స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకున్నారు. దానికి వాళ్ళు రీజన్ అనేది, మీరు ఒకవేళ అమౌంట్ కన్నా హెల్ప్ చేసి ఉంటే అమౌంట్ ఇచ్చే సిచ్యువేషన్ నెపంతోటైనా మిమ్మల్ని మీకు దగ్గర కావచ్చు. లేదు అంటే మీరు ఒక ఏ విధంగా వాళ్ళకి ప్రేమను చూపించారో ఆ విధంగా వాళ్ళు ప్రేమను చూపించడానికైనా మీ లైఫ్లోకి రావచ్చు. అది వాళ్ళు డైరెక్ట్గా వస్తే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అనేది భయం కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు ఆ వే అనేది వెతుక్కుంటూ ఉన్నారు, వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళ ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి కన్నా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన పర్సన్ అయితే కన్నా వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడాలి అనుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా మీ గురించి డిస్కషన్ అనేది చేస్తూ ఉన్నారు. మీరే ఒక ఎలా అంటే హై రేంజ్లో ఉన్నారు. వాళ్ళు మోకాళ్ళ మీద నిలబడి మీకు ప్రపోజ్ చేయడం అనేది పక్కా. రియల్గా చెప్తున్నా, మోకాళ్ళ మీద నిలబడి నన్ను యాక్సెప్ట్ చెయ్యి ప్లీజ్ అని అడగడం పక్కా. ప్లీజ్ యూనివర్స్. ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? చూడండి, మీరు ఎవరు ఏం ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ కార్డ్స్ మాత్రం సఫల్ చేస్తుంటేనే ఫ్లాప్ ఏర్పడిపోతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళు మల్టిపుల్ చాయిస్ని వెతుక్కొని వెళ్ళిపోయిన పర్సన్ను మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేయాలి అంటే చాలా ఆలోచిస్తారు. మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్, స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్. అర్థమైందా? ఇక్కడ లేడీస్ చూస్తున్నారో జెంట్స్ చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఎవరు చూస్తున్నారో కానీ మీరు మాత్రం మీ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత మీరు సింగిల్గా ఇండిపెండెంట్గా చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు. అది మీకు ఉన్న పెయిన్ వల్ల అయిండొచ్చు, లేదంటే మీ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే మాటల వల్ల అయిండొచ్చు, లేదు అంటే మీకై మీరు బౌండరీ గీసుకొని మీరు ఎలా బతకాలి అనేది మీరు ఆలోచన చేయడం వల్ల అయిండొచ్చు. సంథింగ్ ఏదో కానీ మీరైతే మాత్రం చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు. అందుకు ఆ స్ట్రాంగ్నెస్ని చూస్తే తనకి భయం వేస్తుంది రియల్గా. ఎందుకంటే మీరు ఇలా లేరు అసలు, యాక్చువల్గా ఇలా లేరు అసలు. అందుకే ఇక్కడ చూడండి, బాటమ్ ఆఫ్ ది డెక్ తను దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు. తను ఉన్న సిచ్యువేషన్లో తను ఆ పెయిన్ అనేది రిలీఫ్ చేయమని. తన చుట్టూ ఉన్న పర్సన్స్ తన గురించి చెడుగా మాట్లాడడాన్ని తను సహించలేకపోతున్నారు. ఎందుకంటే మీరు స్ట్రాంగ్ అవ్వడం ఒకటి పెయిన్ వాళ్ళకి. ఎందుకంటే వీక్గా ఉంటే మీరు వెంట పడేవాళ్ళు కదా, బెగ్గింగ్ చేసేవాళ్ళు కదా, ప్లీజ్ 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 అని ఏ విధంగా అయినా వాళ్ళని రీచ్ అవ్వాలి అనుకునేవాళ్ళు కదా. ఇప్పుడు మీరు ఆ ప్రయత్నమే చేయటం లేదు. ఇక్కడ ఎనర్జీ అదే, ఎవరున్నా లేకపోయినా నా లైఫ్లో నేను స్ట్రాంగ్గా ఉండాలి అని మీరు డిసైడ్ అయిపోయారు ఇప్పుడు. అందుకే వాళ్ళకి ఏమంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే తను మల్టిపుల్ చాయిస్ వెతుక్కొని మెనీ మోర్ ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు, వాళ్ళ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ ఏదైనా అయ్యుండొచ్చు. వాళ్ళు దేన్ని చూసి ఈజీగా పడిపోతారో దాన్ని చూసి వాళ్ళు వెళ్ళిపోయిన సందర్భం వల్ల మీరు రియల్గా స్ట్రాంగ్ అయ్యారు. ఆ స్ట్రాంగ్నెస్ అనేది వాళ్ళకి
ఇప్పుడు వాళ్ళల్లో మార్పుకి కారణమైంది. వాళ్ళ అహంకారం అనేది దిగడానికి కారణమైంది. లేకపోతే వాళ్ళ కళ్ళు నెత్తి మీద ఉండేవి, ఆ కళ్ళు అనేవి ఇప్పుడు ఉండాల్సిన ప్లేస్లో కరెక్ట్గా వచ్చి ఉన్నాయన్నమాట. అప్పుడు మీ పర్సన్ మీరు ఉన్నా లేకపోయినా నాకేం ఫరక్ పడదనే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది వాళ్ళు. అందుకు వాళ్ళు చూడండి ఇక్కడ, అక్కడ దిస్ లవ్ ఈజ్ క్రేజీ, ఇక్కడ వచ్చేసి 4 ఆఫ్ స్వార్డ్స్, ఇక్కడ వచ్చేసి స్ట్రెంగ్త్. చూడండి మూడిటికి ఎంత అక్యురేట్గా రిజనేట్గా ఉందో చూడండి. బాటమ్ ఆఫ్ ది డెక్లో తను చాలా ఆలోచిస్తున్నారు. ఈ ప్రేమలో ఇంతకు ముందు లేని పెయిన్ అనేది ఇప్పుడు ఎలా వచ్చింది అసలు, ఆ ప్రేమ నేను ప్రేమించడం వల్ల ఇంత పెయిన్ ఉంటుందా ప్రేమిస్తే అనేది వాళ్ళకి బాగా అర్థమయ్యింది. అందుకే వాళ్ళు సరెండర్ అయిపోయారు. ఇప్పుడు దేవుడికి మొరపెట్టుకుంటూ ఉన్నారు, ఈ పెయిన్ నుంచి నన్ను బయటపడే తండ్రి అని మొరపెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకు? తను ఇన్నర్గా స్ట్రెంగ్త్ అనేది కూడగట్టుకుంటూ ఉన్నారు కాబట్టి. ఇంతకుముందు తనకి ఒక స్ట్రెంగ్తే లేదు, ఒక పిరికి, సారీ ఇలా అంటున్నారని మీరేమనుకోవద్దండి, ఒక పిరికి పంద మీ పర్సన్. చాలా పిరికి వ్యక్తి, ప్రతి దానికి ఊహించుకొని మరీ భయపడే పర్సన్. ఆ జరిగే సిచ్యువేషన్ ఏదైనా అయ్యుండొచ్చు, హ్యాండిల్ చేసే కెపాసిటీ లేని పర్సన్. అలాంటి పర్సన్ని మీరు ఇష్టపడడం వల్ల మీరు చాలా పెయిన్ అనుభవించి మీకై మీరు బౌండరీ గీసుకొని ఇప్పుడు ఆ పెయిన్లోంచి బయటికి వచ్చి ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా తయారయ్యడం వల్ల యూనివర్స్ అనేది మీ పర్సన్ని తన పెయిన్ అనుభవించి తన అహంకారాన్ని దించి మీ వైపుగా పుష్ చేస్తూ ఉంది. ఇప్పుడు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళు, మీరే తన లోకం అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే అంత ఎమోషనల్గా మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి. ఇప్పుడు చూద్దాం ఏంజల్ గైడెన్స్ ఏం చెప్తారో, ఏంజల్స్ మనకి ఏం చెప్తారు అనేది చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. Meditation brings answers. Big happy changes. Trust. Success. Improving health. Bottom of the deck. టేక్ యాక్షన్. మీకు అర్థమైంది కదా, మీరు దేని గురించి ఇంకా బాధపడొద్దండి. మీ లైఫ్లో ఇప్పుడు మీకు ఏమి గోల్స్ ఉన్నాయో, ఏమి అచీవ్ చేయాలి అనుకుంటున్నారో దాని వైపుగా ఒక్కొక్క అడుగు వెయ్యండి. దాన్ని మాత్రం మానుకోవద్దు. మీ పర్సన్ మీ లైఫ్లోకి పక్కా వస్తారు. దానికోసం ఇంక ఎదురు చూడొద్దండి, వస్తారు కన్ఫామ్గా. బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో జరగబోతున్నాయి. నమ్మండి, సక్సెస్ అనేది మీ ముందే ఉంది. మీ హెల్త్ని మీరు పాడు చేసుకోవద్దండి, మీ హెల్త్ని మీరు చూసుకోండి ఫస్ట్. అర్థమైందా? మీరే మీ సామ్రాజ్యానికి మహారాజు మహారాణి. అది ట్రస్ట్ చేయండి ఫస్ట్. అసలు మీ సామ్రాజ్యాన్ని మీరు కూలతో తొయ్యవద్దండి, ఎలా పడగొట్టుకోవద్దండి. అర్థమైందా? ఇప్పుడు మీ పర్సన్స్ నేమ్ చూద్దాం. అసలు ఏదన్నా రాని చూద్దాం. DALLOTFCEUMRGIK. చూస్తున్నారా? చాలా నేమ్స్ వచ్చాయి. ఇది మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ, లేదు అంటే మీకు ఇంపార్టెంట్ అయిన డేట్ కానీ టైం కానీ ఏదో కానీ దీని నుంచి స్టార్ట్ అవుతుంది. అది మీరు ఒకసారి
గెస్ చేసుకొని చూసుకోండి. ఇది అండి ఇవాళ రీడింగ్. మీకు ఎంతమందికి రిజనేట్ అయితే రిజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేసేసి డస్ట్బిన్లో, పెద్ద డస్ట్బిన్లో వేయండి. కానీ మీ మైండ్ అనే డస్ట్బిన్లో మాత్రం వేసుకోవద్దు. మీ మైండ్ని మాత్రం డస్ట్బిన్ మాత్రం చేసుకోవద్దండి. దాన్ని ప్యూర్గా ఒక ఎలా అంటే దేవాలయం లాగా ఉంచుకోండి. దేవాలయం, మనం దేవుని గుడిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అంత శుభ్రంగా మీ మైండ్ని ఉంచుకోండి. డోంట్ థింక్ ఎనీ నెగిటివ్ థాట్. అది నెగిటివ్ థాట్ వచ్చినా కూడా ఎందుకు వచ్చిందని ఒక క్షణం ఆలోచించి దాన్ని త్రో చేసేసేయండి ప్లీజ్. దయచేసి పెయిన్ అనేది మీ ఆలోచనలోనే ఉంది. దాన్ని బయటికి పంపించేస్తే మీ కరెక్ట్ వే అనేది మీకు దొరుకుతుంది. మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. యూ డోంట్ వరీ. మీకు ఏం కావాలి అని చూసారో ఈ రీడింగ్ని, అది మీకు దక్కబోతుంది. చూడండి, ఏంజల్స్ కూడా ఎంత అక్యురేట్గా ఆన్సర్ ఇచ్చారు. ఇది నేనేమి ఫస్ట్ కార్డ్స్ పెట్టి చెప్పింది కాదు. మీ ముందే కార్డ్స్ తీశాను, మీ ముందే సఫల్ చేశాను, మీ ముందే తీశాను, క్వశ్చన్ అడిగాను, తీశాను. వచ్చిన కార్డ్స్ ఎనర్జీని మీకు చెప్పాను అంతే. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ని, లైఫ్ ఈజ్ స్మాల్ అండి. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఓకే, బాయ్.